పరిచర్యలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నారు. అతి చిన్న వయసులో దేవుడు వారిని ఆశీర్వదించి ఇప్పటికీ 100 దేశాలు పైగా సువార్త పరిచర్యలో వారు తిరిగారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచుదాం. వేలాది ఆత్మలను, లక్షలాది మందిని ప్రభు కొరకు సంపాదిస్తున్న దైవ సేవకులు, వారి పాటలు, వారి మాటలు రెండు విందాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మరి సమయాన్ని వారికి అప్పగిస్తూ నన్ను ఎంతో ప్రేమించే దైవ సేవకులు, వారికి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా పాటలు మనం విన్నాం కదా. కొంతసేపు దేవుని వాక్యం విన్న తర్వాత నేను చివరిలో ఒక పాట పాడతాను. ముందు దేవుని మాటలు విందామా? ప్రేమతో నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మాకు అత్యంత ప్రియులు, నా ఆప్తులు, దైవజనులు రెవరెండ్ జ్యోతిరాజు గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. వారి యొక్క 50వ పుట్టినరోజు ఈ నెల ప్రారంభంలో జరిగినప్పుడు వాస్తవానికి ఆ రోజే మీటింగ్ పెట్టాలనే ఆలోచన ఉంది. అయితే కొన్ని కారణాలను బట్టి ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఈ లోపల మన ప్రియులు, దైవజనులు రెవరెండ్ పరుణ్ జ్యోతి గారు ప్రభు రాజ్యాన్ని పిలువబడ్డారు. మరి నేను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను. నిన్నటి దినం ఇజ్రాయెల్ దేశం నుండి వెనక్కి వచ్చాం. అక్కడ నుంచి జ్యోతిరాజు గారికి ఫోన్ చేశాను. బ్రదర్ ఏంటి సంగతి, మరి మీటింగ్స్ జరిగిస్తున్నారా లేదా అంటే, ఖచ్చితంగా జరిగిస్తున్నామండి. దేవుణ్ణి మహింపరుస్తాము. వారి సహోదరులు ప్రభు రాజ్యానికి పిలువబడిన ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వీ వుడ్ లైక్ టు సెలబ్రేట్ హిజ్ లైఫ్. ఎందుకంటే దైవజనులు పరుణ్ జ్యోతి గారు అద్భుతమైన సేవ చేసి ప్రభు రాజ్యాన్ని పిలువబడ్డారు. మరి వారి సతీమణి గారు దైవజనురాలు శ్రీమతి సుమణి గారిని బట్టి, వారిద్దరి బిడ్డలను బట్టి కూడా మేము ప్రభు సన్నిధిలో ఆదరణ వాక్యాలు వారికి ప్రకటిస్తున్నాము. దేవుడు వారిని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ప్రజలు ఈ లోకాన్ని విడిచినప్పుడు వారు దేవుని దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారని. వారు లేరు అనే ఆ బాధ మనల్ని కలిచివేస్తున్నప్పటికీ, వారి ఫిజికల్ యాబ్సెన్స్ మనందరికీ ఒకంత బాధనిస్తున్నప్పటికీ కూడా దే ఆర్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ దాన్ వీ ఆర్ నౌ. మనందరం ఉన్న దానికన్నా ఒక మంచి స్థలంలోనే వారు ఉన్నారు. పరుణ్ జ్యోతి గారు వారి జీవిత కాలంలో దేవుని సేవ చేసి అద్భుతంగా సంగీత పరిచర్యలో మాత్రమే కాకుండా ఒక సంఘాన్ని నడిపిస్తూ దేవుని సేవలో వారు కొనసాగారు. వారిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. బ్రదర్ ఒకసారి నన్ను కలిసినప్పుడు ఏం చెప్పారంటే, మరి నేను కొన్ని పాటలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశారు. అందులో ఒక